గోధుమ పిండితో పూరీలు అయితే ప్రిపేర్ చేశానండి. మైదా పిండితో ప్రిపేర్ చేసినట్టే ఫ్లఫీగా బాగా పొంగుతూ చాలా సాఫ్ట్గా వచ్చాయి. ఆశీర్వాద్ గోధుమ పిండితో అయితే ప్రిపేర్ చేశాను నేనైతే ఇక్కడ. నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. 1/2 kg ఆశీర్వాద్ గోధుమ పిండి తీసుకొని ఇందులో టీ స్పూన్ పంచదార, రుచికి సరిపడా పించ్ ఆఫ్ సాల్ట్, పించ్ ఆఫ్ వంట సోడా, 2 టీ స్పూన్ల నూనె వేసి పిండిని బాగా కలిపేసి తర్వాత వాటర్ వేసుకొని చపాతీ పిండిలాగా బాగా కలుపుకోవాలి. 10 నిమిషాలు పక్కన పెట్టుకొని ఈ విధంగా మందంగా పూరిలాగా ఒత్తుకొని బాగా వేడివేడిగా ఉన్న ఆయిల్లో వేసేసుకొని డీప్ ఫ్రై చేసుకున్నామంటే హెల్తీగా గోధుమ పిండితో పూరీలు అయితే రెడీ అయిపోయినాయి. నేను ఇందులో మైదా కానీ సూజీ రవ్వ కానీ ఏం మిక్స్ చేయలేదండి. ఓన్లీ ఆశీర్వాద్ గోధుమ పిండితో మాత్రమే ప్రిపేర్ చేశాను. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ అయితే ఫాలో అవుతూ ఉండండి. చాలా బాగొస్తాయి మనకి మైదా పిండితో ప్రిపేర్ చేసినట్టే ఫ్లఫీగా పొంగుతూ అలాగే సాఫ్ట్గా కూడా ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.